నమస్తే దోస్తులు. జర్ర లైఫ్లో బిజీ అయిపోయిన ఉండే, అందుకనే వీడియోస్ జర లేట్ అయినాయి. బట్ ఇవాళ ఒక కరెక్ట్ టాపిక్ మీద మాట్లాడుతున్నా. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఐఎమ్ రియలీ సారీ ఫర్ ద స్టూడెంట్స్. ఎవరైతే ఈ నీట్ ఎగ్జామినేషన్ లీక్ వల్ల ఎవరైతే మీ టైం వేస్ట్ అయిందో, మీరు బాధపడ్డారో, ఎవరైతే చనిపోయారో, ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ. ఐఎమ్ రియలీ కన్సర్న్ అబౌట్ యూ. అండ్ మీకు అకౌంటబిలిటీ అనేది దొరకాలి, మీకు న్యాయం జరగాలి. దానికోసం మీరు ప్రొటెస్ట్ చేయాలి, అకౌంటబిలిటీ గవర్నమెంట్ని అడగాలి. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసి CJP ప్రొటెస్ట్ ఇన్ జంతర్ మంతర్. ఏదో కాకరోజు లంజోడుకులు మాకడాళ్ళు అని చెప్పి చెప్తురు. కానీ ఇప్పుడు స్టూడెంట్స్కి జరిగిన అన్యాయానికి వాళ్ళకి ఖచ్చితంగా అకౌంటబిలిటీ కావాలి, వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. దానికోసం ఏం చేయాలి? మోడీ గవర్నమెంట్ని ప్రశ్నించాలి. ఎవడైతే ప్రధాన్ అని చెప్పి లంజోడుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో వాని రిజిగ్నేషన్ అడగాలి. కానీ ఇప్పుడు ఈడ జంతర్ మంతర్లో జరుగుతుంది ఏందిరా? ఈ నీట్ ఎగ్జామినేషన్కి దీనికి ఏమైనా సంబంధం ఉన్నారా? దాని పాయింట్స్ ఏంటంటే, అసలు మీరు ఎవరినైతే షోకేస్ చేస్తుర్రో ఈ ప్రొటెస్ట్ మొత్తానికి హెడ్ వీడ్ అని చెప్పి ఉమర్ ఖలీద్ వాడు ఎవడ్రా? వాడు సెమీ ISI తీవ్రవాద సంస్థకి వాడు సపోర్ట్ చేసేటోడు. వాడు ఇంకొక లంజ వచ్చింది, దాని పేరు తెలియదు నాకు. జబ్ నామ్ రహేగా అల్లాకా అని చెప్పి పాట పాడింది. అల్లాకి ఏమన్నా సంబంధం ఉన్నారా నీట్ ఎగ్జామినేషన్కి? అల్లా పేరు తీస్తే నీట్ ఎగ్జామినేషన్ లీక్ అయింది, ఆ గుద్దలకు వెళ్ళిపోతుందా? మళ్ళీ రాముడు ఏం చేసిండ్రా? ప్రతివాడు వచ్చి రాముని తిడుతురు, హిందువులను తిడుతురు, అంధభక్తు అంటారు. అంధభక్తులకి లేకపోతే రామునికి లేకపోతే సీతమ్మ వారి వాళ్ళ మొగుడికి ఏమన్నా సంబంధం ఉన్నారా ఈ నీట్ ఎగ్జామినేషన్కి? అండ్ ఆ ప్రకాష్ రాజ్ లంజోడుకుని వాడిని తీసుకొచ్చిర్రు. వాడు ఓడరా యాక్టర్కి డాక్టర్కి ఏమన్నా సంబంధం ఉన్నారా? ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉన్నదిరా రెండిట్లా. ఆ లంజోడికి మైక్ ఇచ్చి వాంతో తిట్టిపిస్తారు. అసలు ఇట్లా తిట్టిపిస్తే నీట్ ఎగ్జామ్ మళ్ళీ జరిగింది మీకు ఏమైనా అకౌంటబిలిటీ వస్తుందా? అసలు వీళ్ళకి సంబంధమే లేదురా. అండ్ ఆ లంజోడుకు సోనం వాంచు. ఆ లంజోడుకు ఎందుకు అంటున్నా అంటే, ఆడేదో లద్దాఖ్ లేదో వీకెండ్ వాడు తోపు అంటారు కదా, వాడు వీకలేదురా. అది ఆ ఇంజనీరింగ్ వాడైతే చేసిండో ఆ ఇంజనీర్ ఆయనను పిలిపించి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చిందిరా గవర్నమెంట్. ఆయనను అందరు మంచిగా చూస్తారు లద్దాఖ్లో. మనం చూస్తే పూకోళ్ళము ఈ లంజోడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని పెద్ద దేవుని లెక్క అనుకుంటాం. ఎవరైతే లద్దాఖ్లో ఉంటారో ఆ లంజోడులో ఈ లంజోడు కోసం ప్రొటెస్ట్ చేస్తారు. సరే, 2014 నుంచి ఇప్పటి వరకు ఈ లంజోడుకి తెలియదేమో, మరి చూడలేదేమో, కళ్ళు మూసుకోపోయినేమో మాకడానికి 5 times లీక్ అయింది, లేకపోతే హ్యాంపర్ అయింది నీటి పేపర్. అప్పుడు ఏం బీకింటారా? అప్పుడు ఎందుకు రాలే? నేను ఈ లంజోడ్ గురించి నేను డీప్ డైవ్ చేసిన, ఎతికిన, సర్ఫింగ్ చేసిన, బ్రౌజింగ్ చేసిన ఇంటర్నెట్లో. ఈ లంజోడ్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ ఫ్యామిలీ మొత్తానికి, ఈ లంజోడ్ ఫ్యామిలీకి. ఇప్పుడు ఎందుకు వచ్చింది చూడు? 5 times లీక్ అయింది, హ్యాంపర్ అయింది, అప్పుడు వీక్ అవ్వకుండా ఇప్పుడు ఎందుకు వచ్చిందో? ఎందుకంటే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఈ లంజోడ్కి ఒక NGO ఉంది. ఆ NGOకి ఫారెన్ ఫండింగ్ నుంచి ఫండింగ్స్ వస్తున్నాయి. అవి ఏంటంటే CIA ఫండింగ్. అంటే మీరు అనుకోవచ్చు యాంటీ టెర్రర్ ఫండింగ్ అని చెప్పి. ఇట్లాంటి NGOs మన ఇండియాలో చాలా ఉన్నాయి. వీటికి రావద్దు ఫండింగ్ అని చెప్పి దాన్ని ఆపనికే ట్రై చేస్తుంది గవర్నమెంట్. ఎవరికి ఇంకా ఫారెన్ ఫండింగ్స్ రావద్దు NGOస్కి అని చెప్పి. అందుకనే ఈ లంజోడ్కు దాని ఆపనికి వచ్చి ఏదో పిల్లల్ని పిచ్చిపోకోలని చేసి నీట్ ఎగ్జామినేషన్ అని చెప్పి నిరాహార